భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గూర్చి ఏ భాగంలో కలదు? 5, 6, 8, 9. సమాధానము 6. 6వ భాగం వర్తించని రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, త్రిపుర. సమాధానము జమ్మూ కాశ్మీర్. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంట్, హోంశాఖ మంత్రి. సమాధానము రాష్ట్రపతి. గవర్నర్ నియామకానికి గల అర్హతలు ఏవి? 35 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతీయుడై ఉండాలి, లాభదాయక పదవిలో ఉండరాదు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. క్రింది వాటిలో గవర్నర్ గూర్చి సరైంది ఏమిటి? గవర్నర్ పదవీ కాలం 6 సంవత్సరాలు. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు ఉంటాడు. ఏ పార్టీకి మెజారిటీ లేకుంటే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాడు. సమాధానము రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు ఉంటాడు. గవర్నర్ తన రాజీనామాను ఎవరికి పంపాలి? ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, స్పీకర్కు. సమాధానము రాష్ట్రపతికి. గవర్నర్ను తొలగించే పద్ధతి? అభిశంసన పద్ధతి ద్వారా. పార్లమెంట్ ఉభయ సభ సాధారణ మెజారిటీ ద్వారా. రాష్ట్ర శాసన సభ సాధారణ తీర్మానం ద్వారా. రాష్ట్రపతి ఒక ఆదేశం. సమాధానము రాష్ట్రపతి ఒక ఆదేశం. గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? పార్లమెంట్కు, శాసనసభకు, రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి. సమాధానము రాష్ట్రపతికి. ఈ క్రింది వారిలో గవర్నర్ ఎవరిని తొలగించలేడు? ముఖ్యమంత్రిని, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, వైస్ ఛాన్సలర్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. సమాధానము రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ క్రింది వానిలో ఏది సరైంది? గవర్నర్పై క్రిమినల్ కేసులు పెట్టరాదు, అరెస్టు చేయరాదు. గవర్నర్పై సివిల్ కేసు వేయాలంటే 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి. గవర్నర్ తన అధికారాల విధుల నిర్వహణలో న్యాయస్థానాలకు బాధ్యత వహించడు. పైవన్నీ సరైనవి. సమాధానము పైవన్నీ సరైనవి. రాష్ట్ర విధాన సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను గవర్నర్ నియమించగలదు? 2, 1, 5, 12 మందిని. సమాధానము 1. రాష్ట్ర విధాన మండలిలో గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేయగలడు? 1/12, 1/16, 1/6, 1/5. సమాధానము 1/6. గవర్నర్ను ఎవరు అభిశంసిస్తారు? పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ, రాష్ట్రపతి. పైవేవి కావు. సమాధానము పైవేవి కావు. జిల్లా న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి గలదు? ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి, హైకోర్టు జడ్జి. సమాధానము గవర్నర్. గవర్నర్కు ఈ క్రింది వాటిలో ఏ అధికారాలు లేవు? విచక్షణ అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు, సైనిక అధికారాలు. సమాధానము సైనిక అధికారాలు. గవర్నర్ చేత ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అటార్నీ జనరల్. సమాధానము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర ఆగంతుక నిధిని ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్రపతి, గవర్నర్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. సమాధానము గవర్నర్. గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు గుర్తించుము. రాష్ట్ర శాసన సభను రద్దు చేయడం,
బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం. రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపడం. 2 మరియు 3. సమాధానము 2 మరియు 3. గవర్నర్కు గల న్యాయాధికారాలు. శిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు. క్షమభిక్ష పెట్టవచ్చు. ఉరిశిక్షను రద్దు చేసే అధికారం. 1 మరియు 2. సమాధానము 1 మరియు 2. గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఏ సందర్భంలో సిఫారసు చేయగలడు? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో. రాజ్యాంగ సూత్రాలను అనుసరించి రాష్ట్ర పాలన కొనసాగనప్పుడు. పై అన్ని సందర్భాలలో. సమాధానము పై అన్ని సందర్భాలలో. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి, ఉప రాష్ట్రపతి, గవర్నర్, హోంమంత్రి. సమాధానము గవర్నర్. గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపినప్పుడు. ఆమోద ముద్ర వేయవచ్చు, నిలిపి ఉంచవచ్చు. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రిజర్వు చేయవచ్చు. పునః పరిశీలనకు పంపవచ్చు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ఏ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి? నాగాలాండ్, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం. సమాధానము నాగాలాండ్. ఏ రాష్ట్రాల గిరిజన ప్రాంతాలపై గవర్నర్కు అధికారం ఉంటుంది? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ఏ రాజ్యాంగం సవరణ ద్వారా గవర్నర్ను 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడిగా నియమించవచ్చు? 42 రాజ్యాంగం సవరణ ద్వారా. 44 రాజ్యాంగం సవరణ ద్వారా. 7 రాజ్యాంగం సవరణ ద్వారా. 8 రాజ్యాంగం సవరణ ద్వారా. సమాధానము 7 రాజ్యాంగం సవరణ ద్వారా. రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తులను గవర్నర్ గా నియమించరాదు అని చెప్పిన కమిషన్ ఏది? రాజమన్నార్, సర్కోరియా, నెహ్రూ. పలానా వ్యవహారాల సంఘం. సమాధానము సర్కోరియా. ఈ క్రింది వారిలో ఎవరిని గవర్నర్ నియమిస్తాడు? ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అడ్వకేట్ జనరల్. పైవారందరూ. సమాధానము పైవారందరూ. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు? చందూలాల్ మాధవ త్రివేది, భీమసేన్ సచార్, ఎస్.ఎం. నగేష్, పట్టం ధానుపెళ్లి. సమాధానము చందూలాల్ మాధవ త్రివేది. క్రింది వానిలో గవర్నర్ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీలు ఏవి? పరిపాలనా సంస్కరణల సంఘం, రాజమన్నార్ కమిషన్, సర్కోరియా కమిషన్. పై అన్ని. సమాధానము పై అన్ని. రాష్ట్రంలో శాసన మండలి రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్, రాష్ట్రపతి. రాష్ట్ర విధాన సభ తీర్మానం మేరకు పార్లమెంట్. ప్రధాని. సమాధానము రాష్ట్ర విధాన సభ తీర్మానం మేరకు పార్లమెంట్. ఏ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు? 164 నిబంధన, 167 నిబంధన, 168 నిబంధన, 169 నిబంధన. సమాధానము 164 నిబంధన. రాష్ట్రంలో మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? గవర్నర్, ముఖ్యమంత్రి. గవర్నర్ సలహాతో ఏదైనా మంత్రి. పైవన్నీ. సమాధానము ముఖ్యమంత్రి. గవర్నర్కు మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, స్పీకర్. సమాధానము ముఖ్యమంత్రి. రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు ఏవి? గవర్నర్ జారీ చేసిన ఆర్టికల్స్ లను చట్టరూపంలోకి తెస్తుంది.
మంత్రిమండలి సలహాతోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తారు. బడ్జెట్ను ఆమోదిస్తుంది. పైవన్నీ. సమాధానము. పైవన్నీ. ముఖ్యమంత్రి పదవి కాలం 5 సంవత్సరాలు. గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు. 1 మరియు 2. కేంద్రం మద్దతు ఉన్నంతవరకు. సమాధానము. గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అధ్యక్షులు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, గవర్నర్, ప్రణాళిక మంత్రి. సమాధానము. ముఖ్యమంత్రి. దేశంలో రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1919, 1935, 1950, 1957. సమాధానము. 1935. ఆంధ్రప్రదేశ్లో ద్విసభా విధానాన్ని ఎప్పుడు ప్రారంభమైంది? 1956, 1935, 1957, 1985. సమాధానము. 1957. రాష్ట్ర శాసన సభ అనగా విధాన సభ, విధాన పరిషత్, గవర్నర్. పైవన్నీ. సమాధానము. పైవన్నీ. రాష్ట్ర శాసన సభ అనగా విధాన సభ, విధాన పరిషత్, గవర్నర్. పైవన్నీ. సమాధానము. పైవన్నీ. రాష్ట్ర ఎగువ సభ, విధాన పరిషత్ ఏర్పాటు గురించి తెలిపే ప్రకరణ 168, 169, 170, 164. సమాధానము. 169. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో ద్విసభా విధానం పద్ధతి ఉంది? 6, 7, 5, 8. సమాధానము. 7. ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ను ఎప్పుడు రద్దు చేశారు? 1984, 1985, 1983, 1987. సమాధానము. 1985. తెలంగాణలో విధాన పరిషత్లో ఎంతమంది సభ్యులు గలరు? 90, 50, 40, 119. సమాధానము. 40. తెలంగాణ విధాన పరిషత్లో ఎంతమంది సభ్యులు స్థానిక సంస్థల సభ్యులచే ఎంపిక చేయబడతారు? 13, 10, 15, 8. సమాధానము. 13. విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. 5, 4, 2. సమాధానము. 6 సంవత్సరాలు. విధాన పరిషత్ పదవీకాలం ఎంత? 5 సంవత్సరాలు. 6, 4. పైవేవీ కావు. సమాధానము. పైవేవీ కావు. రాష్ట్ర విధాన సభను ఏ ప్రకరణ ప్రకారం ఏర్పాటు చేశారు? 169, 170, 171, 172. సమాధానము. 170. అత్యధిక శాసన సభ్యులు గల రాష్ట్రం? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. సమాధానము. ఉత్తరప్రదేశ్. విధానసభలు గల కేంద్రపాలిత ప్రాంతాలు? ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ దీవులు. 1 మరియు 2. సమాధానము. 1 మరియు 2. విధానసభను 5 సంవత్సరాల కంటే ముందు రద్దు చేయవచ్చా? కాలపరిమితి ముగిసే వరకు రద్దు చేయరాదు. కాలపరిమితి ముగియగానే రద్దవుతుంది. రద్దు చేయవచ్చు. ప్రధాని సలహా మేరకు రద్దు చేయవచ్చు. సమాధానము. రద్దు చేయవచ్చు. రాష్ట్ర విధానసభ కనిష్ట, గరిష్ట సభ్యులు 60 నుండి 500.
40 నుండి 400, 60 నుండి 600, 75 నుండి 550. సమాధానము 60 నుండి 500. రాష్ట్ర విధాన సభ నియోజకవర్గాలు దేని ప్రాతిపాదికపై ఏర్పాటు చేస్తారు? విస్తీర్ణం ఆధారంగా, జనాభా ఆధారంగా, షెడ్యూల్ కులాల ఆధారంగా, పార్లమెంట్ ఇష్టం ప్రకారం. సమాధానము జనాభా ఆధారంగా. శాసనసభ సంవత్సరానికి ఎన్ని పర్యాయాలు సమావేశం కావాలి? 3 పర్యాయాలు, 4 పర్యాయాలు, 2 పర్యాయాలు, 5 పర్యాయాలు. సమాధానము 2 పర్యాయాలు. శాసనసభ సంవత్సరానికి గరిష్టంగా ఎన్ని పర్యాయాలు సమావేశాలు కావాలి? 3 పర్యాయాలు, 4 పర్యాయాలు, 5 పర్యాయాలు. ఏవీ కావు. సమాధానము ఏవీ కావు. గవర్నర్ ఎవరి సలహా మేరకు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు? ముఖ్యమంత్రి. మంత్రి మండలి. తానే స్వయంగా. 1 మరియు 2. సమాధానము 1 మరియు 2. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరగాలంటే ఎంతమంది సభ్యులు హాజరు కావాలి? 9, 10, 8, 12. సమాధానము 12. సభాధ్యక్షుల అనుమతి లేకుండా ఎన్ని రోజులు గైర్హాజరు అయినప్పుడు సభ్యత్వం కోల్పోతాడు? 30, 50, 60, 40. సమాధానము 60. విధానసభ పంపిన బిల్లును విధాన పరిషత్ ఎన్ని రోజుల్లో తన అభిప్రాయాన్ని తెలుపాలి? నిర్ణీత కాలపరిమితి లేదు. 6 నెలలు, 3 నెలలు, 2 నెలలు. సమాధానము 3 నెలలు. విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే ఏమవుతుంది? బిల్లు రద్దయిపోతుంది. విధానసభ 2వ పర్యాయం ఆమోదించి విధాన పరిషత్కు పంపితే నెలలోపల ఆమోదించాలి. లేకపోతే బిల్లు ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది. 2వసారి ఆమోదం తెలపకుండా ఉండవచ్చు. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి. సమాధానము విధానసభ 2వ పర్యాయం ఆమోదించి విధాన పరిషత్కు పంపితే నెలలోపల ఆమోదించాలి. లేకపోతే బిల్లు ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది. విధానసభ, విధాన పరిషత్లో దేనికి అధికారాలు ఎక్కువ? రెండింటికి సమాన అవకాశాలుంటాయి. విధానసభకు అధికారాలు ఎక్కువ, విధాన పరిషత్ అధికారాలు తక్కువ. బి మరియు సి. సమాధానము బి మరియు సి. విధాన పరిషత్ చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారు? విధానసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు. పదవీరీత్యా గవర్నర్ చైర్మన్గా ఉంటాడు. పైవేవి కావు. సమాధానము విధాన పరిషత్ సభ్యులు. విధానసభ స్పీకర్, విధానసభ చైర్మన్ల వేతనం ఏ నిధి నుండి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుండి, రాష్ట్ర సంఘటిత నిధి నుండి, రాష్ట్ర ఆగంతుక నిధి నుండి. పైవేవి కావు. సమాధానము రాష్ట్ర సంఘటిత నిధి నుండి. స్పీకర్కు గల అధికారాలు నిజమైనది ఏవి? పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యులను అనర్హులుగా ప్రకటించడం. లోక్సభ స్పీకర్ ఏ అధికారాలుంటాయో అనే అధికారాలు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు ఉంటాయి. ఒక బిల్లును ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అనే అంశాన్ని స్పీకర్ ధృవీకరిస్తారు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. విధాన మండలి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించుము. విధాన మండలి సభ్యుల సంఖ్య 40కి తగ్గకూడదు. విధాన మండలి సభ్యుల గరిష్ట సంఖ్య సంబంధిత విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 మించకూడదు. పై 2. ఏదీ కాదు. సమాధానము పై 2. రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి సంబోధించాలి? రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్. సమాధానము డిప్యూటీ స్పీకర్.
సాధారణ ఎన్నికల అనంతరం జరుగు తొలి రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఉద్దేశించి ఎవరు ప్రసంగిస్తారు? రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్. సమాధానము: గవర్నర్. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. బూర్గుల రామకృష్ణరావు, పి.వి. నరసింగారావు, ఉస్మాన్ అలీ ఖాన్. సమాధానము: బూర్గుల రామకృష్ణరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో అసెంబ్లీకి ముఖ్యమంత్రి? 10, 12, 13, 14. సమాధానము: 13. ఆంధ్రప్రదేశ్కు మధ్యంతర ఎన్నికలు ఎన్నిసార్లు జరిగాయి? 2, 3, 4, 1. సమాధానము: 1. ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు? 1, 2, 3, 4. సమాధానము: 2. 1999 నుండి 2001 వరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ, మనహర్, హరీశ్వర్ రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు. సమాధానము: కె. చంద్రశేఖర్ రావు. తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఎంతమంది? 7, 9, 10, 13. సమాధానము: 9.